భద్రాద్రి రామనారాయణునకు జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఒకటి శ్రీరామ నవమి, రెండు ఈరోజు తమిళ ఉగాది. మనకి తెలుగు ఉగాది జరుపుకున్నాం. ఈరోజు తమిళియన్స్ అందరికీ కూడా ఉగాది పండగ చేసుకుంటూ ఉంటారు. పుత్తాండు వాస్తుక్కళ్ళని వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తమిళంలో చెప్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే, తమిళనాడులో ఉన్నటువంటి రంగనాథ స్వామి రాముని ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవమైన రంగడు ఉగాది పండగని చేసుకునేది మన పండగ చేసుకుంటాడు, తెలుగు ఉగాదిని. ఈరోజు శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆ రంగనాథుని శేషమాల ఇక్కడికి రామచంద్రుని సన్నిధికి రావడం చాలా చాలా విశేషం. దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెడ్డి గారు. అలాగే ఆర్థిక స్థానాచార్యుల వారు, ప్రధాన అర్చకులు అందరూ ఉన్నారు కనుక రంగనాథుడు మాల ఇక్కడికి వచ్చింది. రంగనాథుని తిరునక్షత్రానికి భద్రాచలం నుంచి కూడా మర్యాద. రంగనాథుని క్షేత్రానికి వెళ్తే చాలా బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇక్ష్వాకుల కులధనం రంగనాథుడు. ఆ రంగనాథుడిని రాముడు సంభావించుకోవడం ఒక మర్యాద. రాముడు ఆరాధ్య దైవంగా కలిగిన రంగనాథుడే ప్రసాదం పంపించినప్పుడు రాముడు కూడా మర్యాద పంపిస్తే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి మాల పంపించాడంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నవాడు ఈయన ఇద్దరు ఒకటే. రాముడు 7 కాండలవాడు, స్వామి 7 కొండలవాడు, ఇద్దరు ఒకటే. అందుకే ఆ కొండ మీద ఉన్నాయని పొద్దున్నే నిద్ర లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అంటుంటారు. అటువంటి గొప్ప రాముడు. ఈరోజు స్థానాచార్యులు గారు చెప్తూ 3 మాంగళ్యాల గురించి చెప్పారు. తాళిబొట్లు ఎక్కడైనా 2 ఉంటాయి, 3 ఎందుకు ఉండాలి? ఉండవు కదా. నాకు ఈ డౌట్ ఉండేది. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే పరాశర భట్టరనే మహానుభావులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ శ్రీ గుణరత్న కోశమని అందులో అమ్మవారిని చాలా అందంగా ప్రార్థన చేశారు. రామదాసు సామాన్యమైనటువంటి వైష్ణవ భక్తుడు కాదు, వైష్ణవాగ్రేసరుడు. అందుకే ఆ మహానుభావుడు భట్టరవారి హృదయాన్ని బాగా పట్టుకున్నాడు. ఎవరికైనా పుట్టినిల్లంటే చాలా ఇష్టం కదా. మీ పుట్టిన ఊరిని కానీ ఇంటిని కానీ ఎవరు వదిలిపెట్టరు. అలాగే పెళ్ళయిన తర్వాత మెట్టినిల్లు అంట, ఆ ఇల్లు అంటే తర్వాత ఇంకా డబల్ ఎక్కువ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండకపోతే పోవచ్చు, నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి స్త్రీకి పుట్టినింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అటు తర్వాత పెళ్ళయ్యాక అత్తవారింటిని తనింటిగా చూసుకుంటూ ఇంకా ఎక్కువ పోషిస్తుంది. లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ భట్రవారు జనన భవన ప్రీత్య దుగ్ధార్ణవం బహుమన్యసే అంటారు. తల్లి, పాల సముద్రంలో పుట్టావు, నువ్వు ఆ పాల సముద్రాన్ని చాలా బాగా ప్రేమిస్తూ దాన్ని అనుగ్రహించావు. జనని దైత ప్రేమ్ణ, పరమపదాన్ని భర్త యొక్క ప్రేమ మీద దాన్ని పుష్ణాసి, చాలా బాగా పెంచావు. తల్లి, నీకు మాతృష రక్షణ క్షమమితి ధియా, మా అందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత దుగ్ధార్ణవాన్ని అంటే పాల సముద్రాన్ని, నీ పుట్టినింటిని అత్త ఇంటిని రెండిని విస్మృత్య వదిలిపెట్టి శ్రీరంగ ధామని మోదసే, కాదు కాదు భద్రాచలం కదా, భద్రాద్రి ధామని మోదసే అని బహుశా వీరు కూడా భావించుంటారు. ఆ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి స్వామితో పాటుగా సీతమ్మగా ఇక్కడ దర్శనమిచ్చింది కదా. శంఖచక్ర ధారి అయి స్వామి అక్కడి నుంచి వచ్చాడు కదా. భద్రాద్రి రాముడు చాలా గొప్పవాడు. ఎవరికైనా సరే మీ పిల్లలకి మంచి భవిత కావాలి అనుకుంటే, పిల్లలకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మైండ్ సరిగ్గానే కావాలి. మంచి మేధ కావాలి అనుకుంటే, మేధస్సు కావాలంటే హోటల్కి వెళ్ళండి. మేధస్సు అంటే కొవ్వు. మేధ కావాలి, తెలివి కావాలనుకుంటే రాముడిని ఆశ్రయించండి. భద్రాద్రి రాముడి కుడి చేతిలో శంఖం ఉంది. శంఖం అపసవ్యం పెట్టుకున్నాడు అనుకోకండి. ఇక్కడ ఉన్న స్వామి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, విద్యనిచ్చేవాడు. ఎంతమందికి విద్య కావాలి? వద్దనుకున్న వాళ్ళు అంతే సంగతులు. విద్య లేనివాడు, నేను చెప్పను, మిగతాది మీ ఇష్టం.
అందుకని ఆ విద్యనిచ్చే రాముణ్ణి ఒక్కసారి మంగళాశాసనం చేసుకుందాం. గోవింద భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. గోవింద. భక్తులకు విజ్ఞప్తి, కళ్యాణ మండపం బయట స్టేడియం చుట్టూతా కూడా కళ్యాణ అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడ ఒకటే కాదు, భద్రాచలం పట్టణంలో అనేక చోట్ల స్వామివారి అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిందిగా దేవస్థానం వారి విజ్ఞప్తి. ఇక్కడ ఎవరికి ఏమీ ఇవ్వబడవు, అందువల్ల మీరు రావడానికి ప్రయత్నం చేయవద్దు. మీరందరూ కూడా కళ్యాణ మండపం స్టేడియం బయటికి వెళ్ళిన తర్వాత అనేక చోట్ల భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ శ్రీరామభద్రాత్మనే చక్రవర్తి జనోజాయ సార్వభౌమాయ మంగళం. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. బోలో రామనారాయణ భగవానికి జై. ఒక్క మాట, బ్రహ్మణో వేద మృతేన మృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచాయుకీర్తిం ప్రజాం దదు భాగధేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణాదేవేద బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాధరేవేనం దేవతా ధరధరతి యావతి వై దేవతా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలింగే త్వయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానందరాయాయ సర్వస్వమోచరాత్రౌ నమఃర్భవతి సర్వస్యాప్తి సర్వస్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సంపాసించామి సించామి త్వాసకం సంపాసించామి త్వాసించామి సించామి త్వాసించామి యజుషా యజుషా సించామి త్వాసించామి యజుషా సించామి యజుషా యజుషా సించామి సించామి యజుషా ప్రజాం ప్రజాం యజుషా సించామి సించామి యజుషా ప్రజాం యజుషా ప్రజాం ప్రజాం యజుషా యజుషా ప్రజామాయురాజ ప్రజాం యజుషా యజుషా ప్రజామాయుః ప్రజామాయురాజ ప్రజాం ప్రజామాయుధ్వనం ధనమాయ ప్రజాం ప్రజామాయుధ్వనం ప్రజామితి ప్రజాం ఆయుర్ధనం ధనమాయురాయుర్ధనం చ ధనమాయురాయుర్ధనం చ ధనం చ ధనం ధనం చ చేతి చ ఆయుత్సంభూతం భూతం చిత్రకేతుః ప్రభానాభాన్ సంభాన జ్యోతిష్మావస్తేజస్వానాథభక్తస్తపన్ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః భవతు శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శృతపోషవృద్ధిం భద్రాద్రిరామోऽభిషదాత్సదావః మనమాలీగదీశాంగీ సంఘీచక్రేతనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. స్వస్తి మంత్రార్థాశ్చపదాసందేత్ భవంతో మహాంతో నుగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాతి భవంతో మహాంతో నుగృహంతు. అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే శ్రద్ధాలోభే సది యథాశాస్త్రావదృశ్యతం భోజాదితి భవంతో మహాంతో నుగృహంతు. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఓ సీతారామచంద్ర మహారాజ్ కి.
మీ అందరికీ వేసవి తాపం తీరడానికి మంచి తీర్థాన్ని ప్యాకెట్లో ఇచ్చారు. తాగిన వాళ్ళంతా మళ్ళీ జేబులో పెట్టుకుని బయటికి తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసారు. కళ్యాణ ప్రాంగణాన్ని పవిత్రంగా అట్టి పెడదాం. గుర్తుపెట్టుకోండి, మీకు అసౌకర్యం కలగకూడదని దేవస్థానం మంచి తీర్థాన్ని అందించారు. ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు పడేయకుండా దేవాలయాన్ని పరిశుభ్రంగా అట్టి పెడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామివారి భక్తులంతా జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భక్తులందరూ స్వామివారి కళ్యాణం తిరిగించిన సందర్భంగా స్వామివారి భక్తులందరూ జాగ్రత్తగా లైన్గా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की. श्रीयुत जानकी रमण चिन्मय रूप रमेश రామనారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసి నామనంబున్వాయక కిల్బృషవ్రజని పాటనమందగజేసి సత్కళాదాయి ఫలంబునా కీయవే భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్. जय श्री राम. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की. श्रीरम सीतकाग निज सेवक बृंदमु वीर वैष्णवाचार जనంబుకాగ విరజానది గౌతమికాగ వికుంఠమునారయ భద్ర శిఖరాగ్రమున వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, राजा रामचंद्र महाराज की. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. ముప్పున కాలకింకరలు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పురమైనతో కపము పుట్టుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కలుగునో కలుగదో నాటికిపుడే సేతు మీ భజన భద్రగిరి దాశరథి करुणापयोनिधि. बोल भद्रगिरि राजा रामचंद्र महाराज की. जय श्री राम. जय श्री राम. చక్కెరమాని వేముతి నదాలికై వడి మానవాధములు కొందరు వేమరు ప్రక్కదేముల పూజింతురట్లుగాదయ మృక్కిన నీకు మృక్కవలె మోక్షమొసగిన నీ
ఒసగవలే తక్కిన మాటలు నేటికి దాశరథి కరుణాపయోనిది రాజా రామచంద్ర మహారాజుకి. అందరూ గట్టిగా అనండి. స్వామి సన్నిధిలో మహాచక్రవర్తి అక్కడ కళ్యాణరాముడిగా ఏం చేస్తున్నాడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి దింటివి వింతగాదే మంతన మెట్టిదో ఉడుతమైని కరాగ్రనకాంకురంబులు సంతసమందగజేసి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదనీదు మహిమ భద్రగిరి దాశరథి కరుణాపయో నిధి. बोल राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की. जय श्री राम, जय श्री राम. दासिन चुट्टमा शबरी राम దాసిన చుట్టమా శబరిదాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమునరించినావు. నే చేసిన నేరమా నే చేసిన నేరమా వినుతి చేసిన కావవు నీ దాసులలోన దాసుడను దాశరథి కరుణాపయోనిది. बोल भद्रगिरि राजा रामचंद्र महाराज की, बोल भद्रगिरि राजा रामचंद्र महाराज की. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम, 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 जय श्री राम. बोल राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की, राजित सीता माई की. जय श्री राम, 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 जय श्री राम. తప్పులెరుంగలేక దురితంబులు చేసి తినంటి నీవు మాయప్పవు కావముంది నీకన్న అంజులకు నుదురంటనండి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకు బంటునండి దాశరథి కరుణాపయోనిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, जय श्री राम, जय श्री राम. बोल राजा रामचंद्र महाराज की, राजा रामचंद्र महाराज की, राजित सीता माई की, पवन सुत वीर धीर हनुमान की. जय श्री राम, 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 जय श्री राम. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की.
రాజా రామచంద్ర మహారాజ్ కి, రాజిత సీతామాయి కి, పవన సుత వీర ధీర హనుమాను కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.